బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోదీతో కలిసి పనిచేస్తున్నాడేమో అంటూ కూడా ఆ అర్థం వచ్చేలా, ఇన్ఫాక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోదీతో కలిసి పనిచేస్తున్నాడేమో అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. ఆయన సువేందు అధికారులుగా పనిచేస్తున్నాడేమో అని చెప్పుకొచ్చారు ధర్మపురి అరవింద్. నేను పార్టీలో ఉన్న చిన్న కార్యకర్తను అంటూ కూడా చెప్పుకొచ్చారు అరవింద్. కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి శ్రీధర్ బాబును సీఎం చేస్తే బాగుండేది అంటూ చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డిని మంత్రి చేస్తే సరిపోయేది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన చర్చాంశంగా మారింది ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్. ఇటీవల హైదరాబాద్ సభలో తనతో కలిసిపోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ, ఇన్ఫాక్ట్ తనతో కలిసి పనిచేయాలని అర్థం వచ్చేలాగా, లేకపోతే హంసే మిల్కే కామ్ కీజే అని ఆయన చేస్తున్న కామెంట్, అంటే మాతో కలిసి పనిచేయండి అంటూ ప్రధాని మోదీ చేస్తున్న కామెంట్ ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపింది. బట్ దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. బిఫోర్ దాట్ ధర్మపురి అరవింద్ ఏమన్నారో చూద్దాం. మరి ఏమన్నా మన మోడీ గారు మేరసే జుడిజావని మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసి ఈ పార్టీకి. జెన్యున్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి కసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో పడేస్తే అయిపో మంత్రి పదవి. రైట్, అది కాస్త వెటకారం జోడించారా? బహుశా ధర్మపురి అరవింద్ సమాధానం చెప్పాలి దానికి. నేను ఒక చిన్న కార్యకర్తను, నాకేం తెలుస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీలో ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తికి తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? సామాన్య కార్యకర్తకి తెలిసే అవకాశం ఉంటుందా? ఆఫ్ కోర్స్ అలాంటి విషయాలు ఏమంటే టాప్ క్యాడర్, బట్ లీక్లు అయితే వచ్చే అవకాశం ఉంటుంది కదా. బట్ దానికి కాస్త వ్యంగ్యం జోడించారా? దానికి కూడా ధర్మపురి అరవింద్ సమాధానం బహుశా చిత్రం చూద్దాం. బట్ ఆయన చేసిన కమెంట్స్ దేని బేస్ చేసుకొని, రీసెంట్గా ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు సభలో మాట్లాడుతూ, బీజేపీ భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఇన్ఫ్యాక్ట్ కొన్ని ప్రోగ్రామ్స్ని ఇనాగ్రేషన్ సందర్భంగా వచ్చినప్పుడు ఆయన మాట్లాడారు. ఆ రోజు ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. मैं रेवंत जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं. लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा, आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. मैं रेवंत जी से कहूंगा कि 10 साल के शासन में భారత్ రైట్, మేరేసే హీ జోడో అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు రకాల, అదే ద్వంద్వార్థం అంటూ ఉంటారు కదా తెలుగులో, రెండు అర్థాలు వచ్చేలాగా. ఒకటి పొలిటికల్గా అండ్ రెండోది ఇటు అడ్మినిస్ట్రేషన్ పరంగా. నాతో కలిసి పనిచేస్తే అభివృద్ధిలో ముందుకు వెళ్ళొచ్చు అని అర్థం వచ్చేలాగా. లేదు, నాతో కలిసి పనిచేస్తే ఒకవేళ నేను గుజరాత్కి ఇస్తున్నాను, లేకపోతే గుజరాత్కి ఇస్తున్నాను, తెలంగాణకి ఇవ్వట్లేదు అంటున్నారు కదా. సరే, మీరు అన్నట్టుగా గుజరాత్కి అలాగే ఇస్తే కనుక మీకు ఇప్పుడు వచ్చే దాంట్లో సగం వస్తుంది. మీరు అలా కావాలంటే నేను రెడీ, అయితే వచ్చేదాంట్లో ఇప్పుడు సగం అయిపోతుందని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చి, సో బెటర్ మీరు నాతో కలిసి పనిచేయండి, మేరేసే జోడు అని చెప్పి ఆయన అక్కడ పాజ్ ఇచ్చారు. ఆ పాజ్ చాలా క్వశ్చన్స్కి, చాలా ఆశ్చర్యార్థకాలకి స్పేస్ ఇచ్చింది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. ధర్మపురి అరవింద్ చెప్పినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళేందుకు ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మాట్లాడదాం. తెలంగాణ భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి అప్డేట్స్ అందించేందుకు శ్రీధర్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఇటు భారతీయ జనతా పార్టీ తెలంగాణ హెడ్ క్వార్టర్స్ ఇంట్రెస్టింగ్ టాపిక్కి డిస్కషన్ అయిందని కూడా అతిశక్తి లేదు. ఇటు ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి బహుశా ఇంకో సువేంద్ర అధికారి కావచ్చేమో అని చెప్పి. ఇజ్ ఇట్ సో? నిజంగా భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్కి తెలియకుండా ఇంత జరుగుతుంది అనుకోవాలా? డెఫినెట్గా సచిన్, అటు హైకమాండ్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి హైకమాండ్ లెవెల్లోనే ఉంటాయి. కొన్ని నిర్ణయాలు హైకమాండ్ తీసుకున్న అనంతరం కూడా ఇటు రాష్ట్ర పార్టీకి, రాష్ట్ర నాయకత్వానికి
ఈ నిర్ణయం తీసుకున్నాం, ఆ నిర్ణయాన్ని కూడా కలిసి వెళ్ళండి, కలిసి పనిచేయండి అని చెప్పి కూడా ఇంటొచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి అంశం కూడా దీనికి ఏమి అతీతమేమి కాదని చెప్పొచ్చు. కేవలం అరవింద్, ఇందాక మీరు మాట్లాడుతూ అరవింద్ చెల్లొక్తులు రాజకీయంగా కూడా కొంత చెల్లొక్తులే కాకుండా అది కొంత అనుమానించదగ్గ విషయం. ఎందుకంటే అరవింద్ లాంటి నేత బీజేపీ తెలంగాణ బీజేపీ నుంచి కూడా అత్యధిక ప్రాధాన్యత ఉన్నటువంటి ముఖ్యమైన నేతల్లో ఒకరు అరవింద్. కాబట్టి ఎప్పుడైతే మోడీ సభ ఇక్కడికి వచ్చి కూడా మెరేస జోడో తుమ్ కాపోతున్న చేత వాపోతున్నా అంటే ఎక్కడికి నువ్వు వెళ్ళాలనుకో అక్కడికి తీసుకెళ్తా అని చెప్పినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో సైతం కూడా పార్టీ కొంత ద్వంద్వంగా ఆలోచిస్తుంది. ఒకటి ఇందాక అన్నట్టు డెవలప్మెంట్కు సంబంధించిన విషయంలో అని ఉండవచ్చు అని కొంతమంది అంటే, డెఫినెట్గా రాజకీయంగా పొలిటికల్కి సంబంధించినటువంటి అంశంలో కూడా రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా కూడా తను పార్టీలో కూడా ఆహ్వానించి ఉండొచ్చు ఇండైరెక్ట్గా. ఎందుకంటే గతంలో చూసాం, ఒకవైపు బీజేపీ ఇక్కడ ఎట్లయినా సరే నెక్స్ట్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా పట్టుదలతో ఉంది. కాబట్టి డెఫినెట్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి లీడర్లకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ప్రజల్లో ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారో ఎవరినైనా సరే కలుపుకొని కూడా అధికారంలోకి వస్తుందా, లేదంటే ఒక పార్టీతో కూడా అలయన్స్ పెట్టుకొని వస్తుందా అనేది కూడా ఖచ్చితంగా కూడా అధికారంలోకి వచ్చేటి మాత్రం ఖాయమని చెప్పి హైకమాండ్ చెప్తుందని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు కుండ బద్దలు కొడుతున్నారు. కాబట్టి అప్పుడు ఇందాక మీరు అన్నారు పాజ్ అంటూ ఏదైతే మాట్లాడారు సచిన్, మొన్న మోడీ మాట్లాడినప్పుడు ఏ విధంగా అయితే పాజ్ ఇచ్చారో, అరవింద్ మాట్లాడుతూ కూడా అసలు ముఖ్యమంత్రికి సంబంధించి మరి మోడీతో ఏమన్నా కలిసి ఉన్నారా అని చెప్పి అటు సువేంద్ర అధికారి పేరెత్తి అక్కడ కూడా ఆయన పాజ్ ఇచ్చాడు. వెంటనే దానికి సంబంధించి కాకుండా ఆ అంశానికి సంబంధించి వదిలేసి ఇతరులను ముఖ్యమంత్రి చేస్తే బాగుండు అని చెప్పి అరవింద్ చెప్పినటువంటి విధానం ఏదైతే ఇక్కడ చిన్న ప్రశ్న అడిగే ప్రయత్నం చేస్తారు శ్రీధర్ మిమ్మల్ని. సువేందు అధికారి అంటే మమతా బెనర్జీ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, అక్కడ కహానీ వేరే, అక్కడ కథ వేరే పూర్తిగా. ఎందుకంటే కమ్యూనిస్ట్ని ఎదిరించి అక్కడ కాంగ్రెస్తో జతకట్టి తర్వాత అధికారాన్ని ఫామ్ చేస్తారు, ఆ తర్వాత సింగిల్గా పోటీ చేస్తారు, విన్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అఫ్కోర్స్ మమతా ఓడిపోయి ఉండొచ్చు కాక, బట్ మమతా స్టాండ్తోనే టీఎంసీ రన్ అవుతుంది. బట్ అక్కడ లోకల్ పార్టీ ఏది, బట్ కాంగ్రెస్కి మంచి నేషనల్ పార్టీ. అంటే ఎటువంటి అంటే పోలిక ఉంటుంది కదా, పోలిక ఎక్కడో పొంతన ఎక్కడ కుదరట్లేదు అనేది వినిపించే మాట. బట్ అటువంటి సందర్భాల్లోనే రాజకీయ చేతులతో ఉపయోగిస్తూ ఉంటారు. సో భారతీయ జనతా పార్టీ తెలంగాణ హెడ్ క్వార్టర్స్లో ఆ ట్రికీ పాయింట్ గురించి ఎటువంటి డిస్కషన్ ఉంది ఏమని చెప్పి? యా సచిన్, ఎందుకంటే ఒకటి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మోడీ చెప్పినటువంటి దాంట్లో అక్కడ ఎక్కడికైతే రేవంత్ రెడ్డి ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటే అక్కడికి తీసుకెళ్తానని మోడీ అనడం, మొన్న జరిగినటువంటి ఒక కాన్క్లేవ్లో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2034 వరకే నేను ఇక ముఖ్యమంత్రిగా ఉంటాను, ఆ తర్వాత జాతీయ రాజకీయాలకు అంటే నేషనల్గా కూడా వెళ్ళిపోతాను, 2034లో సీఎం అవుతాను రిపీట్ అని చెప్పి కూడా తర్వాత వెళ్ళిపోతానన్న అంశం ఏదైతే ఉందో దీన్ని ఒక్కసారి సింక్ అయి చూస్తే మాత్రం అటు మోడీ ఆహ్వానం, మరొక పక్క రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం మాటలు కూడా రెండింటిని కూడా సింక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మోడీ ఏదైతే టార్గెట్ ఉంది, గతంలో మోడీకి సంబంధించి కూడా గుజరాత్ నుంచి సీఎం ఆ తర్వాత ప్రధాని అయ్యారు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా దేశ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది. మరి మోడీ విధంగా అన్నారా అని చెప్పి కూడా బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేవలం ఈరోజు ఉన్నటువంటి సువేంద్ర అధికారి అటు మమతా బెనర్జీతో విభేదించి బయటకు వచ్చి బీజేపీలో చేయడం కాకుండా గతంలో చూసాం ఇటువంటి సంఘటనలు అటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి షిండే సంబంధించినటువంటి అంశంలో కూడా అక్కడ పార్టీని చీల్చి కూడా అటు షిండే అటు బీజేపీతో కలిసిపోయి కూడా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. షిండే అనే పేరు కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మారుమోగింది. అదేవిధంగా ఇప్పుడు మమతా బెనర్జీకి సంబంధించి మమతా బెనర్జీని విభేదించి సువేంద్ర అధికారి బయటికి వచ్చారు. బయటికి రావడం కాకుండా అక్కడ ఉన్నటువంటి బీజేపీకి అసలు సీట్లే లేకుండా బీజేపీకి పట్టేలేకున్నటువంటి బీజేపీని 3 సీట్ల నుంచి 77 సీట్లకు 77 సీట్ల నుంచి ఈరోజు ఏకంగా 200 పైగా సీట్లు వచ్చే దాంట్లో కూడా సువేంద్ర అధికారి పాత్ర ఎంతైనా ఉంది. కాబట్టి అటువంటి నేతను కూడా అక్కడ పార్టీలోకి తీసుకుందని చెప్పి బీజేపీకి సంబంధించి అక్కడ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా ఎందుకంటే మోడీకి సంబంధించిన డిసిషన్ అది హైకమాండ్ డిసిషన్ తీసుకుంటే అది ధర్మపురి అరవింద్ కావచ్చు, ఇతర పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కావచ్చు, ఇతర నేతలు ఎవరు కూడా అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు అబ్జెక్షన్ చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. మరొక పక్క రేవంత్ రెడ్డికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారట, కాంగ్రెస్లో ప్రజాదరణ కలిగినటువంటి నేతగా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఆయనకు సంబంధించి రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఉన్నటువంటి ప్రముఖంగా ఇందాక చెప్పినట్టు ప్రజాదరణ కలిగినటువంటి నేతల మీద డెఫినెట్గా బీజేపీ ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఆ విషయంలో కూడా అని ఉండొచ్చు. లేదంటే మీరు అన్నట్టు ఇందాక డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో గతంలో కేసీఆర్ వ్యవహరించినటువంటి తీరు మోడీకి కూడా నచ్చలేదు. ఎందుకంటే రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి వెళ్లకుండా ఆయనకు సంబంధించినటువంటి ఏదైనా అభివృద్ధి పనులకు సంబంధించిన అంశంలో పొలిటికల్ ఎజెండాతో రాకున్నప్పటికీ కూడా ఆహ్వానం పలకలేదు, అటు అవమానించారంటూ కూడా పెద్ద ఎత్తున బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలే కాదు PMO నుంచి కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ పైన విమర్శలు వచ్చాయి. కానీ
దానికి విరుద్ధంగా కూడా రేవంత్ రెడ్డి వచ్చాక అటు ప్రధానమంత్రి అటు డెవలప్మెంట్ అభివృద్ధికి వచ్చిన ఆ తర్వాత పొలిటికల్ సభలు ఉన్నప్పటికీ నేరుగా వెళ్ళని ఆహ్వానిస్తున్నారు, అభివృద్ధికి సంబంధించినటువంటి అన్ని ప్రోగ్రాంలలో పాల్గొంటున్నారు. కాబట్టి ఆ రెండు విషయాల్లో ఏదన్న దానిపై కూడా కొంత క్లారిటీ అయితే రాలేదని చెప్పచ్చు. అటు ఎన్నికలకు సంబంధించి దాదాపు 2.5 ఏళ్ళు ఉన్నప్పటికీ ఒక పార్టీలో ఉన్న నేతలు ఇంకో పార్టీలో తరచుగా చూస్తూ ఉంటాం. అటువంటి సిచ్యువేషన్కు సంబంధించి కూడా మరి ఏ విధంగా రేవంత్ రెడ్డి వస్తారా, లేకపోతే రేవంత్ రెడ్డిని తీసుకొస్తారా, ఇంకా లేదంటే బీఆర్ఎస్తో కలుస్తారా అన్న అంశం కూడా మరికొద్ది నెలల్లో కానివ్వండి, పొలిటికల్ సంబంధించినటువంటి ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడు కానివ్వండి కొంత అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డికి సంబంధించి మాత్రం ప్రస్తుతం ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు సంబంధించి రాష్ట్రంలో అంతకన్నా పెద్ద పదవి ఏముండదు కాబట్టి నేషనల్ పార్టీకి సంబంధించి నేషనల్ రాజకీయాల్లో వెళ్ళాలనుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా కూడా దీని మీద ఆలోచించదగ్గ విషయం అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారని చెప్పొచ్చు. సచిన్, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. అది భారతీయ జనతా పార్టీ తెలంగాణ హెడ్ క్వార్టర్స్లో జరుగుతున్న డిస్కషన్. మొత్తంగా అయితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు భారతీయ జనతా పార్టీలో చేరబోతూ ఉన్నారా, చేరే అవకాశం ఉందా అని చెప్పి ఒక పోల్ని 2028 ఎన్నికలకు లేకపోతే 2028-29 వాటర్ ఇట్ మేబీ ఆ టైం గురించి మాట్లాడుకుంటే. బట్ అప్పటి ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరుతారా, భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉందా? ప్రస్తుతం ఇదే క్వశ్చన్ని ఇటు తెలుగు ప్రజల ముందు ఉంచితే ఏకంగా 80-90% ఆ ఫ్లక్చువేషన్ ఉంది, 80-90% మధ్యలో ఉంది. అంటే 80% అబోవ్, ఫస్ట్ క్లాస్ మార్క్స్ కన్నా ఇంకా ఎక్కువ అనుకోవాలి. 80% అబోవ్ ఎస్ అంటూ ఉన్నారు. అంటే ప్రజల భావన అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది, ఇంకా పెరుగుతూ ఉంది ఫ్లక్చువేషన్. అందుకన్నా 80-90% మధ్య ఫ్లక్చువేషన్ ఉంది. సో వెళుతారు అనే భావన ప్రజల్లో ఉంది. ఇది ఎలా రెప్లికేట్ అవుతుంది? అండ్ దీనిని ఇది కనుక గట్టిగా స్ట్రాంగ్గా వెళ్ళిందంటే కాంగ్రెస్కి కాస్త ఇబ్బంది పెట్టే అంశం. అండ్ రేవంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ కంటిన్యూ అవుతున్నారు కాబట్టి అది ఇద్దరికి ఇబ్బంది పెట్టే అవకాశం అని చెప్పి చర్చ జోరందుకునే అవకాశం లేకపోతే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దీన్ని కాంగ్రెస్ ఎలా డిఫెండ్ చేస్తుంది, ఎస్పెషల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకొని కాంగ్రెస్, ఎందుకంటే 2034 వరకు కూడా మొన్న ఒక కాంక్లేవ్లో మాట్లాడుతూ అదే అన్నారు కదా ఆయన, 2034 వరకు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పి. సో ఇక్కడ కూడా ఒకటి క్వశ్చన్ ట్రిగర్ అవుతుంది. సో బట్ అక్కడ క్లారిటీ ఇచ్చారు, 2034 వరకు నేను ఉంటాను, తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాను, నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, అండ్ వెళ్ళిన తర్వాత అక్కడ రాహుల్ని ప్రధాని చేయడమే నా లక్ష్యం అని చెప్పుకొచ్చి క్లారిటీ ఇచ్చారు. బహుశా ఆ కొంచెం పాజ్లో అయితే కొంచెం గ్యాప్. సో ఇవన్నీ కూడా డిస్కషన్కి దారి తీస్తున్నాయి. బట్ లెట్స్ సీ రేవంత్ రెడ్డి ఎటువంటి క్లారిఫికేషన్ ఇస్తారు, క్లారిటీ ఇస్తారు. అట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీ ఎలా దీన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్కి ఏమైనా అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందా తెలంగాణ పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్లో? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU